Okay, so like this, you can able to generate a report, and you can able to see the results also like this. Okay, so finally, HTML report kuda you can able to generate, and you can able to see here. And ఇది ఇన్నిసార్లు జరిగింది, if edits ఇది యావరేజ్ ఇంక్రీస్ ఉంది, మినిమం మ్యాక్స్ 98 ఇవన్నీ ఉన్నాయి. సో డైరెక్ట్లీ యూ కెన్, ఇది యావరేజ్ గా ఎన్ని హిట్స్ జరిగిందండి, 3.89 హిట్స్ జరిగాయండి వీటికి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి 3.89, కామన్ గా అన్నిటికీ ఒకే ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే మల్టిపుల్ రిక్వెస్ట్లు ఇవే కదా రన్ చేసింది, ఇవి ఒక్కసారి వన్స్ ఓన్లీ, ఇది వన్స్ ఓన్లీ, ఇది మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో 3.89 హిట్స్ తో జరిగింది. నీ ఎక్స్పెక్టేషన్ 3 హిట్స్ పర్ సెకండ్ అనుకో, ఇట్ ఈస్ అచీవింగ్. చెప్పండి. ట్రాన్సాక్షన్ పర్ సెకండ్స్ కదా ఉండదు, హిట్స్ కాబట్టి ఏంటండి అక్కడ హిట్స్ త్రూపుట్ లో అంటే హిట్స్ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఇద్దండి, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ అని చూసారా, హిట్స్ కాదు, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. హిట్స్ లేవు కదా సార్ ఇక్కడ హిట్స్ లేవు, అది సపరేట్ గ్రాఫ్ లో వస్తుంది. able to see hits per second graph here. అంటే జియోలో వచ్చేసి ఓన్లీ మెయిన్ శాంపుల్స్ రికార్డ్ అవుతాయి, సబ్ శాంపుల్స్ కాకుండా. దాంట్లో బోత్ మెయిన్ అండ్ సబ్ శాంపుల్స్ మొత్తం చూపిస్తుంది అవును నాన్ జియో. అవును, దాన్ని మీకు కావాలంటే మీరు ఆ రా డేటాలోని ఫిల్టర్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు సీ, ఇఫ్ యూ రిమూవ్ అండ్ జనరేట్ వన్స్ అగైన్, ఇట్ విల్ జనరేట్ విత్ దట్ డేటా. సార్ టైం కి ఫార్ములా లేదు సార్, ఎపోక్ టైం కి ఏంటండి ఎపోక్ టైం మన ఫార్ములా ఉందా? ఫార్ములా ఉంటుందండి, ఖచ్చితంగా ఫార్ములా ఉంటుంది. మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి, ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చిన తర్వాత మన అయినా కూడా సిఎస్పి డేటా అయితే సబ్మిట్ చేయండి కదా, సబ్మిట్ చేసేది HTML రిపోర్ట్ కాబట్టి టైమ్ విల్ బి దేర్ ఇన్సైడ్ దిస్ ఇయర్. దాంట్లో కూడా ఫార్ములా యూనిట్ సెర్చ్ ఇన్ గూగుల్, అదే డైరెక్ట్ గా కన్వర్టర్ కూడా ఉంటుంది. సో ఒకవేళ వస్తే HTML రిపోర్ట్ లో చేంజెస్ అనేవి ప్రాపర్టీస్ లో వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది, జనరేట్ చేసేటప్పుడే ఎక్సెల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. సో దట్స్ ఆల్ అబౌట్ JMeter. JMeter లో అడిషనల్ గా ఇంకా లైక్ మనకు ఏం చేయగలం అంటే లైక్ ఇంటిగ్రేషన్ అని, ఇంటిగ్రేటింగ్ విత్ అదర్ గ్రఫానా అవన్నీ చేస్తారు. సో ఎవ్రీ పీపుల్ వోంట్ డు, మోస్ట్లీ JMeter లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇంతవరకే చేసుకో ఉంటారు. సో API లెవెల్లో మీరు వెళ్ళాలన్నా కూడా నేను చెప్పాను చూసారా, మనకు ఒక 5 మెథడ్స్ ఉంటాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఇక్కడ మీకు జనరేట్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, విచ్ టైప్ ఆఫ్ మెథడ్ అండి ఇది, ఈ రిక్వెస్ట్ చూడంగానే చెప్పండి ఏ మెథడ్. గెట్ మెథడ్ అంతే, ఇది ఒక గెట్ మెథడ్. మీకు వచ్చిన రిక్వెస్ట్ ఎండ్ పాయింట్ రిక్వెస్ట్ ఎలా, సర్వర్ నేమ్ ఇక్కడ ఉంది, రిక్వెస్ట్ నేమ్, సర్వర్ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో సర్వర్ నేమ్ ఇక్కడ డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదో బ్రౌజ్ చేస్తున్నారు అనుకోండి, ఫైర్ ఫాక్స్ యాప్ లో సో ఇప్పుడు మీరు ఈ రిక్వెస్ట్ లో, ఓకే, ఈ రిక్వెస్ట్ ఉంది చూసారా, ఈ రిక్వెస్ట్ ని మాన్యువల్ గా JMeter లో ఎలా ప్లేస్ చేస్తారండి? ఇది మామూలుగా ఆటోమేటిక్ గా జనరేట్ అయింది, ఓకేనా. మాన్యువల్ గా ఎలా ప్లేస్ చేస్తారు? ఐపీ నెంబర్ ఇస్తాను సార్, లేకపోతే పాత్ ఇస్తాను. సో ఫస్ట్ ఐపీ నెంబర్, ఆ పాత్ ని మామూలుగా ఏదైతే రిక్వెస్ట్ ఇక్కడ మీరు చూసారో దాన్ని మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇవ్వాలండి. సో ఫస్ట్ ది లోకల్ హోస్ట్ 818 అనేది ఐపీ అడ్రస్. ఓకే, లెట్ మీ హియర్ హెచ్టిటిపి ఇస్తారా? ఓకే, ఇక్కడ HTTP కంప్లీట్ అయిపోయిందా? ఓకేనా. దాని తర్వాత ఈ లోకల్ హోస్ట్ అనేది ఏమవుతుందంటే ఇది ఒక సర్వర్ నేమ్, ఓకేనా. ఆ సర్వర్ నేమ్ తీసుకొని వచ్చి ఓకే ఇక్కడ పెడతారు. సర్వర్ నేమ్ ఆర్ IP ఇక్కడ ఉంటుంది, పోర్ట్ నెంబరు ఇక్కడ పెట్టాలి, ఓకేనా. సర్వర్ నేము, పోర్ట్ నెంబరు ఇక్కడ పెట్టారు. దాని తర్వాత ఈ పాత్ ఎందుకు తెలుసా,
పాత్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ సర్వర్ నెంబర్ ఏది ఉన్నా కూడా అది పాత్ అవుతుందండి. ఇది పాత్. ఓకేనా, ఇది పాత్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ గా ఇక్కడ పాత్ ని పేస్ట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ గెట్ మెథడ్, గెట్ మెథడ్ అయితే మనకు రిక్వెస్ట్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకు గెట్ మెథడ్ లో ఇంకా రెండు వస్తాయి. అదేంటంటే పాత్ పారామీటర్ అని వస్తుంది. ఓకే, పాత్ పారామీటర్ అని వస్తుంది. పాత్ పారామీటర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అనుకున్నారు అనుకోండి. ఓకేనా, సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అంటే స్టూడెంట్స్ అని కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్టూడెంట్స్ అని కొట్టారనుకోండి. ఒకవేళ జస్ట్ స్టూడెంట్స్ అని వెళ్ళిపోయారు, డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించింది. ఓకేనా, నాకు మొత్తం స్టూడెంట్స్ వద్దు, నాకు పర్టికులర్ గా ఒక స్టూడెంట్ కావాలంటే వాడు పాత్ పారామీటర్లు ఏమి ఇచ్చాడంటే స్టూడెంట్ 1 అని ఇస్తాడు. స్టూడెంట్ స్టూడెంట్ 1 అని ఇస్తాడు. ఇప్పుడు స్టూడెంట్ 1 ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ లో ఓకేనా, దీని తర్వాత ఇది వచ్చింది అంటే దీన్ని ఏమంటారంటే పాత్ పారామీటర్ అంటారు అనమాట. దీన్ని పాత్ లో ఉంది కాబట్టి ఇది పాత్ పారామీటర్ అవుతుంది. ఓకేనా, సో ఇది పాత్ పారామీటర్ లేకుండా ఉంటే మొత్తం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. పర్టికులర్ గా నువ్వు ఇలా పాత్ పారామీటర్ పెడితే ఆ పర్టికులర్ యూజర్ యొక్క డీటెయిల్స్ మాత్రమే వస్తుంది. దాన్ని పాత్ పారామీటర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, గూగుల్ చేశారు, నువ్వు ఏం సెర్చ్ చేయబోతున్నావు, దీని గురించి సెర్చ్ చేయబోతున్నావు అనుకో. ఓకేనా, సో ఇక్కడ చూడండి google.com లో ఇప్పుడు నేను డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. HTTPS కామన్ గా ప్రతి దానికి ఉంటుంది, దాన్ని ఏం చేయడానికి లేదు. ఓకే, HTTP ఉంటుంది ఆర్ HTTPS ఉంటుంది, అది కామన్. వెదర్ HTTP ఆర్ HTTPS అనేది కామన్. డిఫాల్ట్ గా HTTP ఉంటుంది, ఒకవేళ నువ్వు ఇక్కడ ఇవ్వకపోయినా ఇది డిఫాల్ట్ గా HTTP గలా తీసుకుంటుంది. ఓకేనా, సర్వర్ నేమ్ ఏమవుతుందండి google.com లో? సర్వర్ నేమ్ ఏంటండి? సర్వర్ నేమ్ ఉంది కదా www.google.com. యా, ఇక్కడ దాకా సర్వర్ నేమ్. ఇదేమవుతుందండి? అదే కదా సార్, ఇక్కడ దాకా పాత్. మరి ఇదంతా ఏందండి? పాత్ ఫైండర్ కదా సార్. ఏందండి? పాత్ ఫైండర్ కదా ఇది. కాదు. ఎనీవన్? ఓకే, సో ఇంట్లో ఉండేది బాగా గమనించండి. క్వశ్చన్ మార్క్ తర్వాత ఏ వాల్యూ వచ్చినా, ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, క్వశ్చన్ మార్క్ తర్వాత ఏ వాల్యూ వచ్చినా వాటిని ఏమంటారంటే క్వరీ పారామీటర్స్ అంటారు అనమాట. ఏమంటారు? క్వరీ పారామీటర్స్. ఆ క్వరీ పారామీటర్స్ వస్తే మీరు ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఎలా పెడతారంటే క్వరీ ఎలా రాసుకొని ఉన్నారు, క్యూ అని ఉంది చూసారా, క్యూ అనేది ఇక్కడ పెడతారు. నేమ్ క్యూ అన్నమాట. నేమ్ క్యూ. డేటా ఏంటి సెర్చ్ చేయాల్సింది ఈక్వల్ టు తర్వాత ఉండేది ఇక్కడ దాకా. ఇక్కడ అండ్ అనిందంటే అలాంటివి చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చి ఇలా డివైడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? క్వైరీ అంటే సిస్టమ్ క్వరీయా SQL? క్వైరీ పారామీటర్. సిస్టమ్ క్వైరీ కాదండి, ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన క్వైరీ అని. ఇప్పుడు క్యూ తర్వాత హౌ టు ఈ పాస్ టైం అనేది ఎందుకు వచ్చింది? నువ్వు ఇక్కడ దీని గురించి సెర్చ్ చేస్తున్నావు, దేని గురించి అని క్వశ్చన్ ఉంటుంది కదా, దీని గురించి అని ఉంటుంది కదా, అందుకనే అది క్వశ్చన్ మార్క్ పెట్టి దాని తర్వాత వాల్యూ తీశారు. దీని క్వశ్చన్ మార్క్ తర్వాత వచ్చే వాటిని క్వైరీ పారామీటర్ అంటారు. ఓకేనా, క్వశ్చన్ మార్క్ తర్వాత వచ్చే వాటిని క్వైరీ పారామీటర్స్ అంటారు. వాటిని గెట్ మెథడ్ లో ఇలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అడిషనల్ గా ఇంకోటి యాడ్ చేసిన తర్వాత ఈ SSRF అని ఉంది చూసారా, ఇది ఒక నేమ్. ఓకే, సో దీంట్లో ఎక్కడ దాకా? టిల్ అండ్ దాకా. సార్ అక్కడ అండ్ కాపీ చేశారు సార్ మీరు. ఏంటండి? అక్కడ అండ్ కూడా కాపీ చేశారు, అక్కడ అండ్ సోర్స్ ఉంది. అండ్ దాకా చేయాలి. ఇది కాపీ చేసేసిన తర్వాత మిగతా వాల్యూస్ ఇక్కడ సేవ్. ఇలా ప్రతిదీ అక్కడ ఏవేవి ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ ఇచ్చుకోవాలండి.
ఓకే, ఎలా సెర్చ్ చేస్తుందో అలాగే క్వరీ పారామీటర్స్ అంటారు దీన్ని. క్వరీ పారామీటర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తారు, పాత్ పారామీటర్స్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇలా దీన్ని పాత్ పారామీటర్ అంటారు. కర్లీ బ్రేసెస్ లో అంటే పర్టికులర్ డేటా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, అది పాత్ పారామీటర్ అవుతుంది అనమాట. సో ఇది స్టూడెంట్ 1 పాత్ పారామీటర్ అని ఎందుకు అన్నానంటే ఇది స్టూడెంట్ 1 ఇన్ఫో. అలా నువ్వు దీన్ని కానీ పారామీటరైజ్ చేసావంటే స్టూడెంట్ 2 ఇన్ఫో తీసుకోవచ్చు, స్టూడెంట్ 3 తీసుకోవచ్చు, స్టూడెంట్ 4 ఇన్ఫో తీసుకోవచ్చు, అలా ఇండివిజువల్ గా తీసుకున్నాం. పాత్ పారామీటర్ అంటే పారామీటర్ వాల్యూ పాత్ లో ఉంది కాబట్టి దాన్ని పాత్ పారామీటర్ అన్నారు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ పాత్ పారామీటర్, దిస్ ఈస్ క్వరీ పారామీటర్స్. ఓకేనా? ఈవెన్ మీరు వేరే రిక్వెస్ట్ లో గమనించగలరు ఇలాంటివి. ఓకే, ఈ రిక్వెస్ట్ లో తీసేయండి. ఇది మీకు వచ్చిన దాంట్లోనే చూడండి. ఇండివిజువల్ గా ఏపీఎస్ ఎలా డిలీట్ చేస్తారు. ఫస్ట్ ఇది కూడా గెట్ మెథడే. దీంట్లో కూడా ఇక్కడ చూడండి, దీనికి క్వరీ పారామీటర్ ఉంది, దీనికి క్వరీ పారామీటర్ ఉంది. ఎందుకో ఇక్కడ గమనించండి. దీని తర్వాత ఎక్కడైనా వస్తుందేమో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్పెక్ట్ నెట్వర్క్, మళ్ళీ రీలోడ్ చేశాను నేను. ఓకే, ఇదండి క్వశ్చన్ మార్క్ తర్వాత ఉంది కాబట్టి దీన్ని క్వరీ పారామీటర్. అది ఎక్కడికి వచ్చి జనరేట్ అయిందో చూడండి. ఇన్ హోమ్ అని ఇక్కడ వచ్చి జనరేట్ అయింది. ఇన్ ఈక్వల్ టు హోమ్ అని క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండేది క్వరీ పారామీటర్ అవుతుంది. అర్థమైందా? సో అది ఎలా జనరేట్ చేసింది చూడండి, ఇలా జనరేట్ చేసింది. ఓకే, అదే విధంగా ప్రతి ఒక్క రిక్వెస్ట్, ఇది ఏం రిక్వెస్ట్ అండి, ఇది కూడా గెట్ మెథడ్, దీంట్లో కూడా క్వరీ పారామీటర్ ఉంది. దీంట్లో పోస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి పోస్ట్ మెథడ్, హోమ్ పేజ్ కాబట్టి ఇది పోస్ట్ మెథడ్ అండి. ఓకేనా? కానీ ఇవి క్వరీ పారామీటర్సా? లేదు సార్, మేము ఇచ్చింది సార్, మేము పోస్ట్ చేసింది యూజర్ నేమ్ పాస్వర్డ్. అదేనండి, పోస్ట్ చేసిందే పాత్. నేనేం చెప్పాను, ఇక్కడ వచ్చేవన్నీ క్వరీ పారామీటర్స్ అన్నాను కదా. సో ఈ క్వరీ పారామీటర్స్ ఏనా అంటున్నా. అంతేకాదు సార్, అక్కడ వచ్చాయంటే క్వరీ మీనింగ్ కదా పారామీటర్. ఇది పోస్ట్ మెథడ్, క్వరీ పారామీటర్స్ ఏనా ఇవి? కావు సార్ గెట్ లో క్వరీ పారామీటర్ రావు. ఓకే, సో బేసికల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఏవైనా కూడా పోస్ట్ అయినా గెట్ అయినా కూడా, సో ఇవి పాత్ పారామీటర్స్. అంటే మీరు ఇన్పుట్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు ఇన్పుట్ గా ఇస్తున్నారు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. దాని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి క్వరీ చేస్తున్నట్టే. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఓపెన్ చేయి అని చెప్పడమే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇది క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత దీంట్లో క్లియర్ రాశారు, లాగిన్ క్లిక్ చేశారు. అడికెళ్ళిపోయింది. క్వశ్చన్ మార్క్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా క్వరీ పారామీటర్స్. ఓకేనా? లాగిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు, ఓకే, లాగిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు పారామీటర్ నేమ్ తో వెళ్తే పారామీటర్ వాల్యూస్, లేకుండా అది నువ్వు రిక్వెస్ట్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా వెళ్తుందో చూడండి, ఈ విధంగా వెళ్తుంది. ఓకేనా? అంటే ఈ విధంగా నువ్వు బాడీ రూపంలో ఇవ్వచ్చు. ఓకేనా? బాడీ రూపంలో ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏ విధంగా ఇవ్వచ్చండి, పారామీటర్ రూపంలో కూడా ఇవ్వచ్చు. సో ఈ డేటా ఉంది చూసారా, పారామీటర్ లాగా ఇలాగైనా పెట్టచ్చు. ఓకేనా? బాడీ డేటా లాగా. ఓకే, ఇది ఎందుకు ఎనేబుల్ అవ్వట్లేదంటే ఒకవేళ మీరు పారామీటర్ ఇచ్చారనుకోండి బాడీ డేటా ఎనేబుల్ అవ్వదు, కానీ ఫైల్స్ అప్లోడ్ ఎనేబుల్ అవుతుంది. కానీ పారామీటర్స్ ఇచ్చారంటే బాడీ డేటా ఎనేబుల్ అవ్వదు. ఓకేనా? ఓకే, సో ఏదైనా డేటా మీరు ఇలా డివైడ్ చేసుకొని ఇలా కాపీ చేసుకొని, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, ఫామ్ డేటా ఉంది. ఇది రా డేటా చూస్తే ఇలా వెళ్తుందండి. అది యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ ఎక్స్, ఇలా క్వశ్చన్ మార్క్ తర్వాత అండ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏం చేసాం మనం,
ఇక్కడ పారామీటర్స్ లాగా ఇచ్చాం. యూజర్ సెషన్ ఇవన్నీ పారామీటర్స్ లాగా ఇచ్చాం. ఓకేనా? సో అదే డేటా అది జేసన్ రూపంలో ఉన్నింది అనుకోండి, డైరెక్ట్ గా మీరు కాపీ చేసి బాడీ డేటాలో పెట్టేయచ్చండి. ఓకే, మీరు దానికి ఎగ్జాంపుల్ గా అలాంటి వాల్యూస్ ఏదైనా చూడాలి అనుకున్నారు అనుకోండి, లైక్ శాంపిల్ ఏపీఎస్ కావాలంటే డిఫరెంట్ టైప్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. చాలా పెద్దవి కాకుండా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇది కాదు, ఏదో సైట్ ఉంది ఓన్లీ ఏపీఎస్ చూపిస్తుంది అనమాట. డమ్మీ డమ్మీ ఏపీఎస్. డమ్మీ రెస్ట్ ఏపీఐ ఉంది చూసారా? ఈ లింక్ మీకు ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇదండి, దీంట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇది గెట్ మెథడ్. ఓకే, గెట్ మెథడ్ ఎలా చేసిందో చూడండి. డీటెయిల్స్ క్లిక్ చేస్తే, సో గెట్ మెథడ్ ఎంప్లాయీస్ అని కొడితే అది ఒక గెట్ మెథడ్ అయితే, ఓకేనా, రిజల్ట్ ఏమొస్తుంది? ఆ గెట్ ని ఎంప్లాయీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటే ఇలా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకేనా? అలాగే ఈ పర్టికులర్ గెట్ మెథడ్ లో ఈ కర్లీ బ్రాసెస్ ఐడి ఏంటంటే, ఇది పర్టికులర్ గా ఒక్క ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలి అనుకోండి. పర్టికులర్ గా 719 అనే ఐడి డీటెయిల్స్ మాత్రమే తెలుసుకోవాలనుకున్నాడు. 71 వాడి డీటెయిల్స్ మాత్రమే వస్తాయి, అందరి డీటెయిల్స్ రావు. ఓకేనా? ఇది పాత్ పారామీటర్ ఇది. ఓకేనా? ఇక్కడే కనిపిస్తుంది. ఇది ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే పోస్ట్ మెథడ్. ఇది ఇదండి, ఇక్కడ రాశాడు పోస్ట్. రిక్వెస్ట్ టైప్ ఎలా ఉంది? జేసన్ ఉంది చూసారా? జేసన్ ని నేను ఇందాక చూపించాను చూసారా? డమ్మీ తీసుకున్నవన్నీ ఇలాగే చూపిస్తూ ఉంటారు. లోడ్ అవుట్లు నాకు చూపించాను చూసారా? అలా పోస్ట్ మెథడ్ బాడీ జేసన్ రూపంలో ఉంటే, ఓకే, ఫేక్ రెస్ట్ ఏపీఎస్ దీంట్లో ఏమైనా ఉన్నాయో గెట్ పోస్ట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏం లేవు. ఇలా మీకు ఫ్రీగా ఉంటాయండి కొన్ని ఏపీఎస్. ఎక్కడైనా చూడండి, నేను కూడా చూసిస్తాను. డమ్మీ అనేది మనకు ఈజీగా అర్థమయ్యేది, కానీ ఇది లోడ్ అవ్వట్లేదు ప్రాపర్ గా. లోడ్ అయితే మీరు మీ సైడ్ నుంచి ఒకసారి చూడండి, డమ్మీ శాంపుల్ రెస్ట్ ఏపీఎస్ అని. సో దాంట్లో వచ్చిన పోస్ట్ మెథడ్ బాడీ డేటా రూపంలో రాసుకోవచ్చు, లేకుంటే ఆ పారామీటర్స్ జేసన్ ఫార్మాట్ లో అయితే డైరెక్ట్ గా బాడీ డేటా రూపంలో కాపీ పేస్ట్ చేసేయచ్చండి. ఓకేనా? లేదు దాన్ని డివైడ్ చేసి పారామీటర్ టైప్ లో ఇవ్వాలనుకున్నా ఇచ్చేయచ్చు. సో డిలీట్ చేయాలనుకుంటే సేమ్ డిలీట్ ఫార్మాట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నువ్వు రికార్డ్ చేసింది కూడా ఏపీఐ రూపంలోనే ఉంటుంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పింది. ఓకే, సో ఏపీఎస్ అంటే కొత్తగా ఏముండదండి. మీకు ఏపీఐ టెస్టింగ్ ఇస్తే నాకు ఏదైనా కొత్తగా ఉంటుందేమో అనుకుంటారు. సో ఇది ఆటోమేటిక్ గా జనరేట్ చేసింది, దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? మాన్యువల్ గా ప్లేస్ చేస్తున్నావు. అంటే ఏపీఐ టెస్టింగ్ అంటే మాన్యువల్ గా ప్లేస్ చేస్తావు. దానికి సంబంధించిన రిక్వెస్ట్, రెస్పాన్స్ అన్ని మీకు వాడు ఆల్మోస్ట్ అతనే ప్రొవైడ్ చేస్తాడు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? డెవలపరే ప్రొవైడ్ చేస్తాడు. ఎండ్ పాయింట్ ఏంటి? దీన్ని ఏమంటారండి? దీన్ని ఎండ్ పాయింట్ అంటారు అనమాట. ఏపీఐ టెస్టింగ్ చేసేటప్పుడు మీరు అడగాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకటి ఎండ్ పాయింట్ ఏంటి, ఓకేనా, శాంపిల్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి. శాంపిల్ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఎలా వస్తుందో వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు కానీ నువ్వు దాన్ని స్టార్ట్ చేయలేవు. ఓకే, ఈ ఎండ్ పాయింట్ రన్ అవ్వడానికి ఈ ఎండ్ పాయింట్ రన్ అవ్వడానికి ఏదైనా ఆథరైజేషన్ టోకెన్ ఉందా? ఆథరైజేషన్
టోకెన్ ఉందా, అది మనం ఉంటే ఆ ఆథరైజేషన్ టోకెన్ ఏంటి, ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్పు అని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఏపీఐ టెస్టింగ్ కోసం అడగాలి. యూఐ టెస్టింగ్ కోసం అయితే ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇస్తే అడుగు, అంటే వెబ్ టూర్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఇస్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళి మాన్యువల్ గా గో త్రూ అవుతుంది. సో ఆథరైజేషన్ టోకెన్ ఎందుకు పర్టికులర్ గా అడిగానంటే, లాగిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి అండి. ఓకే, లాగిన్ చేసిన తర్వాత ఈ పేజ్ లో, ఓకే, ఈ యూజర్ సెషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సర్వర్ జనరేట్ చేసిన వాల్యూ. ఓకేనా, నువ్వు మాన్యువల్ గా ప్లేస్ చేసేటప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? మాన్యువల్ గా ఏపీఐ నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది సర్వర్ జనరేటెడ్ వాల్యూ అని? సో అది ఆథరైజేషన్ టోకెన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే యూజర్ సెషన్ అనేది ఒకటి ఉంటుంది అని నీకు తెలియాలి అంటే వాడు ముందు చెప్పాలన్నమాట. యూజర్ సెషన్ అనే ఒక ఆథరైజేషన్ టోకెన్ ఉంటుంది, దాని ద్వారానే నువ్వు ఆ పోస్ట్ మెథడ్ చేయొచ్చు అని చెప్తాడనమాట. ఓకే, సో మాన్యువల్ గా ప్లేస్ చేసేటప్పుడు మామూలుగా రికార్డింగ్ లో వచ్చేస్తే, యూఐ రికార్డింగ్ లో వచ్చేస్తే వాళ్ళని అడగని అవసరం లేదు. ఎండ్ పాయింట్ లో ఏది వచ్చినా కూడా మనం అంతా జేమీటర్ క్యాప్చర్ చేసేస్తుంది. మాన్యువల్ గా నువ్వు ఏపీఐని ప్లేస్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇండివిజువల్ ఏపీ యొక్క డీటెయిల్స్ ని తెలుసుకోవాలి. ఒకవేళ పోస్ట్ మెథడ్ అయితే ఏం అడగాలండి క్వశ్చన్స్? ఎండ్ పాయింట్ యూఆర్ఎల్, రిక్వెస్ట్ పంపించేటప్పుడు రిక్వెస్ట్ బాడీ ఉంది చూసారా, రిక్వెస్ట్ బాడీ కావాలి, రెస్పాన్స్ బాడీ ఎలా ఉంటుందో చూపి అని అడగాలన్నమాట. ఓకే, ఎలా ఉంటుందో శాంపిల్ గా పంపి అని అడగాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే ఇక్కడ రీలోడ్ చేయండి. ఇక్కడ ఏదైనా రిక్వెస్ట్ ని ఇండివిజువల్ రిక్వెస్ట్ కదా, ఇవన్నీ ఇండివిజువల్ రిక్వెస్ట్ కదా. సో మీరు ఏం చేయాలి, ఇదండి మీరేం అడగాలి, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అడిగారా, ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అడిగారా, రిక్వెస్ట్ కి ఏదైనా పంపించాలా, రెస్పాన్స్ ఎలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ రా ఉంది కదా, ఈ రాని క్లిక్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఇలా వస్తుంది, నువ్వు రిక్వెస్ట్ కానీ ఇలా ఇస్తే రెస్పాన్స్ ఇలా వస్తుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇలా ఈ డీటెయిల్స్ పోస్ట్ మెథడ్ అయితే మనం ఏమేమి అడగాలి, ఇదే ప్లేస్ లో ఎండ్ పాయింట్ అడగాలి. ఓకేనా, ఏదైనా ఆథరైజేషన్ టోకెన్ ఉందా అని అడగాలి. రిక్వెస్ట్ బాడీ అడుగుతాం. దాని తర్వాత రెస్పాన్స్ ఏముంటుందో, రెస్పాన్స్ ఎలా వస్తుందో, రెస్పాన్స్ కూడా అడగాలి. సో తను పంపిస్తాడు అనమాట. అలాగే కుదరని పక్షంలో వాళ్ళ దగ్గర వాళ్ళ టూల్స్ ఉంటాయండి కొన్ని, ఆ టూల్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ ఇస్తారు, పోస్ట్ మ్యాన్ కలెక్షన్ ఇస్తారు. పోస్ట్ మ్యాన్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్ అండి ఇది, పోస్ట్ మ్యాన్ అనేది. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ అబౌట్ పోస్ట్ మ్యాన్ కలెక్షన్ ఇవ్వగానే ఆ పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేకుంటే స్వాగర్ ఇస్తాడు. స్వాగర్ అంటే ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి మీరు చూడండి, ఇమేజెస్ చూడంగానే మీకు అర్థమవుతుంది స్వాగర్. ఓకే, స్వాగర్ అంటే ఇలా ఉంటుందండి. ఓకే, చూడండి, వాడు ఏం చేయాలో అన్ని చూపిస్తాడు అంటాడు. ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఇది, ఓకేనా, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఏంది, ఓకేనా, దీంట్లో ఇవ్వాల్సిన రెస్పాన్స్ రిక్వెస్ట్లు అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట. అంటే రిక్వెస్ట్ బాడీ, శాంపిల్ రిక్వెస్ట్ బాడీ ఎలాబరేట్ చేసింది చూపిస్తాను మీకు. ఎలాబరేట్ చేసింది, ఓకే, దీంట్లో కనిపించలేదు. శాంపుల్ ఎలాబరేట్ చేసిందంటే ఏముండదండి స్వాగర్ లో. ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది స్వాగర్ ఇలాగే ఉంటుందండి, ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుంది. ఆథరైజేషన్ టోకెన్ అయితే ఇక్కడ పాస్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఉంటే డెవలపర్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా, డెవలపర్ ప్రొవైడ్ చేసిన తర్వాత పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, గెట్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా డివైడ్ చేస్తారు. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ గెట్ మెథడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకేనా, మీరు ట్రై డౌన్ అని క్లిక్ చేసి పెట్ ఐడి ఏదో ఒకటి ఇవ్వండి, 2 అని ఇవ్వండి, ఎగ్జిక్యూట్ అని కొట్టండి. ఇలా వచ్చిన తర్వాత నువ్వు 2 అని రిక్వెస్ట్ ఇచ్చావు. ఓకేనా, రెస్పాన్స్ బాడీ ఏమి ఇచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ ని ఎలా చేయాలి, ఇక్కడ రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఉంది చూసారా, ఇక్కడ దాకా ఏంటండి HTTP అనేది కామన్. ఇదేమవుతుంది సర్వర్ నేమ్. పాత్ ఎక్కడ వరకు, ఇక్కడ వరకు పాత్. దీంట్లో 2 అనేది ఏంటి, 2 అనేది పాత్ పారామీటర్.
ఇదండి పారామీటర్ అని వాడు ఇచ్చాడు, పారామీటర్ వాల్యూ అది పాత్ పారామీటర్. ఇక్కడ మీరు ఇక్కడ చూడంగానే తెలుస్తుంది, పెట్ ఐడి కర్లీ బ్రాసెస్ లో పెట్టాడంటే ఒక పారామీటర్ వాల్యూ ఉంది అని, గెట్ మెథడ్ లో ఒక పారామీటర్ వాల్యూ ఉందని. సో అలా క్లిక్ చేయగానే మీకు ఈ రెస్పాన్స్ వస్తుందని మీకు తెలిసింది. సో దీన్నే మీరు జేమీటర్ లో రెప్లికేట్ చేస్తారు. సింపుల్ గా మీకు ఒకటి చూపించేస్తాను, ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. న్యూలో కొడతాం, సేవ్ చేయండి. ఏం లేదు, మీరు డైరెక్ట్ గా టెంప్లెట్ చేసుకోవాలన్నా కూడా టెంప్లెట్ చేసుకోవచ్చండి. సేవ్ టెంప్లెట్స్ లోకి వెళ్ళి రెస్ట్ ఏపీఐ ఉంటుంది, రెస్ట్ ఏపీఐ టెంప్లెట్ సోప్ ఏపీఐ ఉంది, సోప్ ఉంది, రెస్ట్ది లేదు. సింపుల్, మీరు ఇదే చేసుకోండి, నో ప్రాబ్లం ఇన్ దిస్. ఓకే, కాకపోతే ఈ సోప్ బదులు ఏం పెట్టాలి, సోప్ బదులు ఏం పెట్టాలి, సోప్ రిక్వెస్ట్ కాదు మనకు కావాల్సింది, మనది ఏంటండి హెచ్టిటిపి రిక్వెస్ట్. సోప్ పెట్టకూడదు, సోప్ అంటే XML రూపంలో ఉంటుంది, శాంపులర్ హెచ్టిటిపి రిక్వెస్ట్. దీని అండర్లో ఈ రెండు పెట్టేసినాం. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ దీనికి సంబంధించింది కాదు, డిలీట్ చేసే అవసరం లేదు. దీంట్లో ఏమన్నా అడిషనల్ గా హోస్ట్ అవసరం లేదు, ఇవి రిక్వెస్ట్ డిఫాల్ట్స్, హెచ్టిటిపి రిక్వెస్ట్, ఇది కూడా దీని కిందలే. ఓకే, వ్యూ రిజల్ట్స్ ది అగ్రిగేట్ గ్రాఫ్. ఓకే, సో ఓకే, ఇప్పుడు నీ రిక్వెస్ట్ ని ఎలా డివైడ్ చేస్తున్నానని చూడండి. ఓకే, ఇది పెట్ స్టోర్ గెట్ మెథడ్, ఇక్కడ పర్టికులర్ గా నువ్వు రాయాలనుకుంటే పెట్ స్టోర్ ఓకే గెట్ అని రాసుకో. ఓకే, హెచ్టిటిపి ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. ఇక్కడ HTTPS ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు HTTPS అయితే ఇవ్వాలి. సో సర్వర్ నేమ్ ఏంటి, ఇక్కడ దాకా ఉంటుంది, ఇది సర్వర్ నేమ్ ఇది. సో దాని తర్వాత పాత్ పారామీటర్ ఇదంతా తీసుకోండి. ఇది పారామీటరైజేషన్ చేసుకోవచ్చు, ఈ వాల్యూని 1, 2, 3 కావాలంటే ప్రస్తుతానికి డైరెక్ట్ గా 2 వాల్యూతో చేయండి. అలా క్వరీ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయండి, ఇక్కడ క్వరీ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, లేదు. రిక్వెస్ట్ గెట్ మెథడ్ లో రిక్వెస్ట్ బాడీ లేదు, చూడండి, రిక్వెస్ట్ బాడీ లేదు. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ బాడీ లేదు, ఏముంది పారామీటర్స్ మాత్రమే ఉంది. ఓకేనా, అదే మీరు పోస్ట్ మెథడ్కి వెళ్ళారు అనుకోండి. సో పోస్ట్ మెథడ్ లో మీ పాత్ పారామీటర్స్ కాకుండా, ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు ట్రై ఇట్ అవుట్ అని కొట్టండి. కొడితే యూ నీడ్ టు ప్రొవైడ్, ఇవి జస్ట్ పారామీటర్స్ జరిగే పోస్ట్ మెథడ్ కాబట్టి ఈ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాడండి. కొన్ని ఉంటాయి బాడీ ఇవ్వాల్సినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూద్దాం, ఇదండి రిక్వెస్ట్ బాడీ, ఇదండి దీంట్లో ఉంది చూడండి. ఇక్కడ దీంట్లో పారామీటర్స్ లేవు కానీ రిక్వెస్ట్ బాడీ ఉంది. దీన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా పోస్ట్ మెథడ్ లోని దీంట్లోనే ఇంకో పోస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం, శాంపులర్ HTTP రిక్వెస్ట్. పోస్ట్ మెథడ్ అయితే ఇక్కడ జస్ట్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సార్ రన్ చేద్దాం, రైట్ అవుట్. రన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది మనకు రెస్పాన్స్. సో మనం ఇవ్వాల్సిన రిక్వెస్ట్ ఎక్కడ ఉంటుందండి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఇలా ఇచ్చావు, రెస్పాన్స్ ఇలా వచ్చింది. నువ్వు ఏం చేయాలి, ఈ రిక్వెస్ట్ ని యాజ్ ఇట్ ఈస్ దించేయాలన్నమాట. నువ్వేం చేస్తావు, ఈ పాత్ నుండి చూసారా, ఈ పాత్ ని ఇచ్చేయండి. ఓకే, సో ఎలాగో ఇది డిఫాల్ట్ గా ఉండేది కాబట్టి సర్వర్ నేమ్ డిఫాల్ట్ గా పెట్టండి, ఇది కూడా డిఫాల్ట్ గా ఉండేది కాబట్టి డిఫాల్ట్ గా పెట్టండి. దాని తర్వాత ఇది కూడా HTTPS ఇక్కడ కావాలంటే తీసేయవచ్చు. దాని తర్వాత ఈ రెండు వాల్యూస్, ఈ రెండు ఎందుకంటే ఖచ్చితంగా హెడర్ లేకపోతే మాత్రం మెథడ్ రన్ అవ్వదు ఇది. ఓకే, దీనికి ఏంటిది పోస్ట్ మెథడ్, పోస్ట్ పెట్ స్టోర్ పోస్ట్ పెట్ స్టోర్. ఓకే, సో ఎలా పెట్టారు. సో ఇక్కడ హెడర్ దీనికి సంబంధించింది కాబట్టి దీని అండర్ లో పెట్టాలి. అదే కాపీ చేసి Ctrl+C డిలీట్ అయిపోయింది. కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు అండి. హెడర్ మేనేజర్ అసర్షన్. ఓకే, సేమ్ ఇక్కడ. కానీ మీరు ఇక్కడ ఇచ్చేటప్పుడు హెడర్ మేనేజర్ ఈ హెడర్స్ ఇక్కడ ఉంటాయి చూసారా, సేమ్ హెడర్స్ చూసుకొని ఇవ్వండి. హెడర్స్ ఇక్కడ ఏవైనా ఉంటాయి, ఇదండి యాక్సెప్ట్ ముందు చూసారా హెడర్స్ ఇవి.
ఇవి అక్కడ ఉండాలి. కంటెంట్ టైప్ అప్లికేషన్ చేసాను. సో ఈ హెడర్స్ ఉండాలి. ఆ హెడర్ ని నువ్వు యాడ్ చేస్తావు. ఇక్కడికి వెళ్ళి యాడ్. ప్రతి ఒక్క రిక్వెస్ట్ మాన్యువల్ గా ప్లేస్ చేయాల్సిందే అండి, అదే ఏపీఐ అయితే. నేను రిక్వెస్ట్ లో ఇచ్చిన ఏ డేటా కూడా ఒకవేళ ఏపీఐ రన్ అవ్వట్లేదంటే ఇవ్వాల్సిందే. దీంట్లో ఇచ్చిన ఆర్డర్ ఇచ్చాం. దాని తర్వాత బాడీ ఏం చేయాలి, సింపుల్ గా మనం 1 by 1 ఇవ్వకుండా కావాలంటే కంప్లీట్ బాడీని, ఏదైతే ఇక్కడ ఉన్న బాడీని డైరెక్ట్ గా బాడీ డేటాలో ఇలా పెట్టేయచ్చు. ఇలా ఇవ్వకుండా ఉంటే ఎలా చేయొచ్చండి, పారామీటర్స్ లోకి వెళ్ళి ఐడి ఈక్వల్ టు 0, పెట్ ఐడి ఈక్వల్ టు 0, క్వాంటిటీ ఈక్వల్ టు 0, షిప్మెంట్ ఈక్వల్ టు ఇది, స్టేటస్ ఈక్వల్ టు ప్లేస్డ్, కంప్లీట్ ఈక్వల్ టు ట్రూ, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు ఇండివిజువల్ గా పారామీటర్స్ లో. ఇప్పుడు బాడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి పారామీటర్స్ ఎనేబుల్ లో ఉంది. ఇప్పుడు మీరు ఇది తీసేయండి. నౌ ఇఫ్ యూ క్లిక్ ఇట్ కెన్ ఎనేబుల్ టు డూ. ఓకే, యూ కెన్ క్లిక్ ఎనీథింగ్. ఇప్పుడు దీంట్లో డేటా ఒకసారి ఇచ్చేసారనుకోండి, పారామీటర్స్ వెళ్ళదు. పారామీటర్ లో డేటా ఇస్తే బాడీలో వెళ్ళదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని అలా ఎనేబుల్ చేయట్లేదు అది. ఓకే, ఇదే డేటాని నువ్వు డివైడ్ చేసి ఇందాక చూపించాను కదా, పారామీటర్స్ లో ఐడి ఈక్వల్ టు 0, పెట్ ఐడి ఈక్వల్, క్వాంటిటీ 0 ఇలా పెట్టుకోవచ్చు. సో ఇలా రన్ చేసిన తర్వాత, ఇలా పెట్టిన తర్వాత జస్ట్ వ్యూ రిజల్ట్స్ ఎనేబుల్ చేయండి. సో ఒకసారి సేవ్ చేయండి. సేవ్ ఎక్కడ చేస్తున్నారు, డెస్క్టాప్ లో ఎక్కడ కావాలంటే అక్కడ. జేఎంఎక్స్ నేమ్ వచ్చి లైక్ పెట్ స్టోర్ ఏపీఐ. ఓకే, సో ఇచ్చారు. సో నౌ సేవ్, నౌ గో హియర్, రన్ ఇట్. దేవుడా, ఎన్ని చాలా పెట్టినట్టున్నాం. ఓకే, సో ఇంతే ఏపీఐ టెస్టింగ్. గెట్ మెథడ్ పెట్టినాం, పోస్ట్ మెథడ్ పెట్టాం. సో గెట్ మెథడ్ రన్ అయింది. ఇక్కడ ఎందుకు అన్నిసార్లు రన్ అయింది అంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టండి 5. 5 into 2 ఎంత, 10 times జరిగింది ఇది. ఓకే, సో ఒకసారి రిజల్ట్స్ చూద్దాం. చూడండి, ఈ రిజల్ట్స్ కూడా వెరిఫై చేసుకోవాలి, రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది వెరిఫై చేసుకోవాలి. నువ్వు రిక్వెస్ట్ ఎలా పంపించావు, ఇలా పంపించావు pets.2 అని. రెస్పాన్స్ డేటా ఏమొచ్చింది, ఇలా వచ్చింది. రెస్పాన్స్ బాడీలో ఐడి ఈక్వల్ టు 2, లైక్ పర్పుల్ ఫీడ్ స్టేస్టర్ అనేది ఫోటో యూఆర్ఎల్స్ ఇచ్చాయి, ఇలా వచ్చాయి అనమాట. ఓకేనా, సో ఇదే డేటా వచ్చిందా లేదా అనేది నువ్వు ఇక్కడ స్వాగర్ లోనే చూసుకోవాలి. 2 అని పెడితే ఏమొచ్చిందండి, ఇక్కడ వెక్టర్ స్టోర్ 2 వాల్యూ ఏదే ఇది, ఇక్కడ ఏడో రన్ చేసినాం కదా మనం. ఇదేనా పెట్టాడు 2, ఇక్కడ చూడండి, ఇదేనా అది. ఐడి ఈక్వల్ టు 2, నేమ్ ఈక్వల్ టు పెట్టు, ఫోటో యూఆర్ఎల్స్ స్ట్రింగ్ వాల్యూ వస్తుంది, ఇది స్టేటస్ అవైలబుల్ అని వస్తుంది. అవే డేటా వచ్చాయా, స్టేటస్ వచ్చింది. ఓకేనా, దాని తర్వాత ఫోటో యూఆర్ఎల్స్ వచ్చాయి, దాని తర్వాత నేమ్ వచ్చింది, ఐడి వచ్చింది, వెరిఫై చేసుకున్నారు. సో ఇక్కడ నీకు వచ్చిన అవుట్పుట్, ఓకేనా, ఇక్కడ వచ్చింది 2 మ్యాచ్ అయ్యాయి. దట్ మీన్స్ యువర్ ఏపీఐ ఇస్ వర్కింగ్ ఫైన్. స్టేటస్ కోడ్ చూసుకోండి, 200 స్టేటస్ కోడ్. ఇప్పుడు అసర్షన్ అంటే ఏం పెట్టాలో తెలుసు దీంట్లో. అసర్షన్ అంటే ఏం పెడతారండి, సార్ అదే అసర్షన్ లో ఏదో ఒక టెక్స్ట్, దీంట్లో వచ్చిన టెక్స్ట్ ఇవ్వాలి. నేనేమి ఇవ్వాలి అనుకుంటున్నాను, ఫీల్డ్ ఫోటో యూఆర్ఎల్స్ వచ్చిందా లేదా అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. నేమో ఐడియో వచ్చిన రెస్పాన్స్ లో నుంచి తీసుకుంటున్నాను నేను. ఓకేనా, దాన్ని తీసుకొని వచ్చి అసర్షన్ లో డైరెక్ట్ గా రెస్పాన్స్ అసిస్టమ్ ఉంది కదా, యాడ్ కొట్టి చేయండి, లేకుంటే యాడ్ టు క్లిప్ బోర్డ్ అంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో వచ్చిన రెస్పాన్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇలాగే పోస్ట్ మెథడ్ లో మనకు వచ్చింది రైటా రాంగ్ అనేది ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూసుకున్నారు. ఇదని ఎగ్జిక్యూట్ చేసింది, ఇది కాదు, ఇది ఎగ్జిక్యూట్ చేసాం. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి, 888230546. ఓకే, తర్వాత పెట్ ఐడి వచ్చింది, క్వాంటిటీ వచ్చింది, షిప్ డేట్, స్టేటస్ కంప్లీటెడ్ అని. రెస్పాన్స్ బాడీ, ఇది రెస్పాన్స్ బాడీ ఇలా వస్తుంది. ఒకవేళ అదే వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి మన పోస్ట్ మెథడ్ లో. ఎస్, ఐడి వచ్చింది, పెట్ ఐడి వచ్చింది, క్వాంటిటీ, షిప్ డేట్, స్టేటస్ వచ్చింది, కంప్లీట్. ఫీల్డ్స్ అయితే వచ్చాయి ఎగ్జాక్ట్ గా. వాల్యూస్ మేబీ టైం డ్యూరేషన్ ఇవన్నీ మారినట్టున్నాయి. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ ఐడి అనమాట. నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నావో, ఇన్సర్ట్ చేసిన డేటాని బట్టి. ఇక్కడ నువ్వు ఐడి 1 అని పెట్టావు అనుకోండి, ఇక్కడ సింపుల్ గా పోస్ట్ మెథడ్ లో ఎలా చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ డేటాని పారామీటరైజేషన్ చేసుకోవచ్చు. ఐడి 1 అని, పెట్ ఐడి 6 అని, క్వాంటిటీలు ఎన్ని 1, ఓకే, షిప్మెంట్ డేట్, ఓకే, ప్లేస్డ్ స్టేటస్ ఆన్ ప్లేస్డ్. మళ్ళీ ఇంకోసారి రన్ చేసుకోవచ్చు. 1 పెడదాం, 1 టైం చేద్దాం చాలు.
క్లియర్ చేసుకోలేదు మళ్ళీ ఇంకోసారి. ఓకే, ఈ పోస్ట్ డేటా ఇప్పుడు నువ్వు పోస్ట్ 1/6 క్వాంటిటీ 1 డేట్ మారిపోయింది. సో అలా సో ఇది ఈ డేటాని అక్కడ ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు ఐడి ఏంది, ఐడి ఈక్వల్ టు 1 ఇన్సర్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇన్సర్ట్ అయిన ఐడిని దాని ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఇన్సర్ట్ ఏం డేటా చేసావు, 1 యొక్క ఇన్ఫర్మేషన్ చూసావు. ఐడి పెట్ ఐడి ఏమవుతుంది, ఐడి 1 పెట్ ఐడి 6, ఇది క్వాంటిటీ 1 షిప్మెంట్ డేట్ దాని డీటెయిల్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని డిజేబుల్ చేద్దాం. ఇక్కడ గెట్ మెథడ్ లో ఇది ఐడియా లేకుంటే ఇంకేదైనా అండి, చూడండి ఐడియా కదా అది, ఇజ్ ఇట్ ఐడి, పెట్ ఐడియా కదా అది, పెట్ ఐడి 2 అని ఇచ్చింది. సో ఇప్పుడు ఐడి ప్లేస్ లో 1 ఇద్దాం. ఓకే, 1 ఇచ్చి సేవ్. నో క్లియర్. 1 యొక్క ఐడి లేదు, రెస్పాన్స్ అసిస్టెంట్ ఫెయిల్ అని వస్తుంది. ఈ రెస్పాన్స్ అసిస్టెంట్స్ వాయించేస్తాం. గెట్ మెథడ్ 404 వస్తుంది అండ్ 1 అనే ఐడి లేదండి. 1 అనే ఐడి లేదు అంటుంది. ఇది దీనికి సంబంధించిన ఐడియా, దానికి సంబంధించిన ఐడియా, ఆ ఐడి వేరా కంప్లీట్ గా తెలుసుకోవాలి. పెట్ ఐడి 6 అంట, 6 ఇద్దాం. ఓకే, వెయిట్ పెట్ ఐడి అండి, పెట్ ఐడి ఇవ్వాలి. 6 ఇస్తాం. 6 ఇచ్చిన తర్వాత రన్ చేద్దాం ఒకసారి, రన్ అవుతుందో లేదు. 6 కూడా లేదు. పెట్ నాట్ ఫోన్ ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. కోడ్ ఈక్వల్ టు 1 పెట్ నాట్ ఫోన్ అంటే దీనికి సంబంధించిన ఏపీఐ అయితేనే వస్తుందండి అది. గెట్ మెథడ్ పోస్ట్ మెథడ్ ఇదే కదా, పోస్ట్ పెట్ ఐడి పోస్ట్. ఓకే, పోస్ట్ ఈ విధంగా చేయాలా పెట్ ఐడికి మనం. అది కాకుండా ఆర్డర్ లోది చేసినాము యాక్చువల్గా, ఆర్డర్ది చేసినాం యాక్చువల్గా. సో ఇది కాదు, ఇన్సర్ట్ చేయాలంటే ఈ పోస్ట్ మెథడ్ యూస్ చేయాలండి. ఈ పోస్ట్ మెథడ్ యూస్ చేస్తుంటే ఇది ఇన్సర్ట్ అయ్యేది. ఓకే, సో అలా ఏదైనా కూడా పోస్ట్ మెథడ్ గెట్ మెథడ్ ఎలాగో సింపుల్ గా మీకు డిలీట్ మెథడ్ అయినా, ప్యాచ్ మెథడ్ అయినా, పుట్ మెథడ్ అయినా. పుట్ మెథడ్ సేమ్ యాజ్ పోస్ట్ మెథడ్ లాగా ఉంటుంది, డిలీట్ మెథడ్ సేమ్ యాజ్ గెట్ మెథడ్ లాగా ఉంటుంది. అంటే ఏ ఐడిని డిలీట్ చేయదలుచుకుంటున్నావో ఆ ఐడిని డిలీట్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఏపీఎస్ ని ఇండివిజువల్ గా యాడ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ లో రికార్డ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా రికార్డింగ్ కూడా అది ఏపీఎస్ రూపంలోనే చేస్తుంది మనకు. ఓకేనా, సో ఇది ఏపీఐ లెవెల్లో మీరు చూసుకోవాలంటే. నేను ఇంకా డీటెయిల్ గా చెప్పాను మామూలుగా. ఇది ఇక్కడ ఉంది చూసారా ఏపీఎస్, ఇది కూడా ఏపీఎస్ రూపంలోనే మన రికార్డ్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఏపీఎస్ ఉంది. సో మనం రికార్డ్ చేసేటప్పుడే అలా రికార్డ్ చేస్తుంది అది. ఓకే, సో టైప్ ఆఫ్ మెథడ్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్ గా మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, స్వాగర్ అనేది పోర్టల్ ఇస్తారు. దాంట్లో ఇన్పుట్ ఎలా చేయాలి, అవుట్పుట్ ఎలా వస్తుందని ఇస్తారు. టైప్ ఆఫ్ మెథడ్ ఉంటుంది. ఏదైనా ఆథరైజేషన్ టోకెన్ అంటే ముందే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆథరైజేషన్ టోకెన్ పెట్టి మాత్రం రన్ చేస్తేనే వర్క్ అవుతుంది అది. ఓకే, అలా ఆథరైజేషన్ టోకెన్స్ జనరేట్ చేసి వాళ్ళే మీకు ఈ ఆథరైజేషన్ ప్రొవైడ్ చేయండి అండి వాళ్ళే ఇస్తారు. సో ఈ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు అంటే డెవలపర్ ఇస్తాడు. సో ఇది పెట్ స్టోర్ కి సంబంధించి కాబట్టి పెట్ స్టోర్ ఇచ్చారు. నీ సంబంధించిన ఏదైనా ఒక కంపెనీ బ్యాంక్ అయింది అనుకోండి, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ .swagger.com, నీ అప్లికేషన్ నేమ్ swagger.com, swagger.io అని ఉంటుంది. నీ అప్లికేషన్ .swagger.io ఉంటుంది. అది ఒక డెవ్ ఎన్వైరన్మెంట్ అయితే డెవ్ అని వస్తుంది, క్యూఏ అయితే క్యూఏ అని వస్తుంది, ప్రాడ్ అయితే ప్రాడ్ అని వస్తుంది. ప్రాడ్ లో స్వాగర్ ఉండదు. ఇది డెవలపర్స్ కి ఎక్కువ యూజ్ చేసేది. డెవలపర్స్ ఏమేమి యూజ్ చేస్తారు, వాళ్ళ కోడ్ అంతా ఎలాగ పెట్టుకొని ఉంటారంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం స్వాగర్ లో అయినా పెట్టుకొని ఉంటారు. స్వాగర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ పోర్టల్ యాక్చువల్లీ ఫర్ డెవలపర్స్ టు స్టోర్ దేర్ ఇన్ఫర్మేషన్, ఏపీఐ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అసలు ముందు ఈ యూఐ జనరేట్ అవ్వాలి అంటే ఏపీఐ ముందు జరిగి ఉండాలండి. ఇది జరిగిన తర్వాతనే వాళ్ళు